ఒకవైపు ఏమో మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ పార్ట్తో మన టామ్ క్రూజ్ గారు, అలాగే ఇంకొక వైపు ఏమో ఫైనల్ డెస్టినేషన్, మరొక వైపు ఏమో మన సంతానం గారు అయితే మళ్ళీ హర్రర్ మూవీతో అయితే రాబోతున్నారు. అలాగే మన వందే మాతరం శ్రీనివాస్ గారు పాటలు పాడిన మూవీ, జరిగిన రియల్ ట్రాజడీస్ ఆధారంగా తీసిన సినిమా, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. మరి ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. పదండి. ముందుగా అయితే మే 15న అంటే గురువారం రిలీజ్ అవుతుంది ఫైనల్ డెస్టినేషన్ అండి. ఓపెన్గా చెప్పాలి అంటే మాత్రం ఈ మూవీ సిరీస్ కోసం ఎదురు చూసే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందన్నమాట. సో వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వరు. అదైతే ఈ గురువారం అయితే రిలీజ్ అవుతుంది. ఇది ఇంగ్లీషు, తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. చాలామంది తెలుగు డబ్బుడ్ వెర్షన్స్కి వెళ్తూ ఉంటారు కదా, సో తెలుగులో కూడా ఇది డబ్బై ఉంది. మరి తర్వాత మే 16న అయితే మాత్రం మనకి ఫ్రైడే రోజు సంతానం గారు నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ అనే మూవీ అయితే వస్తూ ఉందన్నమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కామెడీ ప్లస్ హర్రర్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు డీడీ రిటర్న్స్ లాంటి మూవీస్ అయితే చేశారు, కాకపోతే అవి తెలుగులో అంతగా సక్సెస్ అవ్వలేదన్నమాట. మరి ఈసారి ఏమవుతుంది అనేది మనం చూడాలి. ఈయన కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుంటుంది మూవీస్లో. అదే మే 16న అంటే ఫ్రైడేనే మనకి నవీన్ చంద్ర గారు, అభిరామి గారు, ఇంకా చాలామంది అయితే నటించారనమాట. క్రైమ్, మిస్టరీ, థ్రిల్లర్ కాన్సెప్ట్ అయితే రాబోతుంది. ఈ మూవీ నేమ్ వచ్చి 11. సో ఇందులో అయితే నవీన్ చంద్ర గారు మరి పోలీస్ ఆఫీసర్గా నటిస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. అదే మే 16న మనకి డీజే టిల్లు గారి ఫాదర్, అదేనండి మురళీధర్ గౌడ్ గారు, సుమన్ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఇంకొంతమంది యాక్టర్స్ అయితే నటించారు. ఇందులో మన వందే మాత్రం శ్రీనివాస్ గారు, అలాగే నల్గొండ గద్దర్ నరసన్న గారు ఇందులో అయితే సాంగ్స్ పాడడం జరిగింది. ఈ మూవీ నేమ్ వచ్చి మన కుటుంబం అనమాట. సో ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో అయితే జరుగుతూ ఉంది మొత్తం అంతా కూడా. ఇది కూడా మే 16నే రిలీజ్ అవుతూ ఉంది. అలాగే రియల్గా జరిగిన ట్రాజడీస్ ఆధారంగా తీసిన మూవీ అనమాట 23. ఇది ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్ అనమాట. సో ఇది కూడా మే 16నే రిలీజ్ అవుతూ ఉంది ఫ్రైడే. ఇక ఇదైతే నా ఫేవరెట్ అనమాట. అదేనండి మన టామ్ క్రూజ్ గారు నటించిన మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ పార్ట్ అయితే వస్తుంది. నేను మాత్రం ఈ మూవీ సిరీస్కి వెళ్ళేదైతే మాత్రం టామ్ క్రూజ్ గారు చేసే స్టంట్స్ గురించే. అంటే ఆ మూవీ నేమ్ అదంతా గుర్తుపెట్టుకోను, కానీ మెయిన్లీ అయితే మాత్రం ఆయన చేసే స్టంట్స్ వాటి కోసం ఖచ్చితంగా వెళ్తూ ఉంటాను మూవీస్కి. సో ఇవి ఈ గురువారం నుంచి శనివారం వరకు రిలీజ్ అయ్యే మూవీస్. వీటిలో మీ ఫేవరెట్ ఏది, అంటే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, మిస్ అవ్వకూడదు అనుకునే మూవీ ఏది ఉంది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, మూవీ రివ్యూస్, మూవీ సజెషన్స్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.